సమైక్యాంధ్ర ధ్యేయం, విశాలాంధ్ర లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటిగా ఉండాలని, తెలుగు మాట్లాడేవారంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఉద్యమిస్తున్నారు సీమాంధ్ర జనం. పార్టీలకు అతీతంగా నేతలు కూడా చేయి కలపడంతో అది ఉగ్రరూపం దాలుస్తుంది, నానాటికి తీవ్రమవుతోంది. అయితే ఉద్యమాన్ని ముందుని నడిపించడంలోనూ, దాని వాడివేడి ఢిల్లీ పెద్దలకు తెలిసేలా చేయడంలోనూ సక్సెస్ అయ్యారు లగడపాటి రాజగోపాల్. ఇంతకీ ఆయన దీక్ష అంతర్యమేంటి? ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. సమైక్యవాదమే నినాదంగా, విశాలాంధ్రే ధ్యేయంగా ఆది నుంచి అదే వాదం, అదే పోరాటం, అదే ఆరాటం. అఖండ భారతావనిలాగే అఖండ ఆంధ్రప్రదేశ్ ఉండాలని, తెలుగు మాట్లాడేవారంతా కలిసే ఉండాలన్నది సమైక్యవాదుల కళ, తపన, ఆశ, ఆశయం. అన్నీ కలిసి ఉంటే కలదుసుకం అంటూ సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్రులు రగిలిపోతున్నాయి. ఉద్యమ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. నిరాశ, నిరాహార దీక్షలతో అట్టుడికిపోతున్నాయి. ప్రత్యేక తెలంగాణకు సంబంధించి కేంద్రం అర్ధరాత్రి ప్రకటన తర్వాత సీమాంధ్ర భగ్గుమంది. సమైక్య నినాదం ఎలుగెత్తింది. విశాలాంధ్ర కోసం ఉద్యమాలు ఉధృతమయ్యాయి. తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటే, వారి రాష్ట్రం కూడా ఒక్కటే అన్న రీతిలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి మరీ నిరసన బాట పట్టారు. కొంతమంది ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఉద్యమం ఈ స్థాయిలో ఊపందుకోవడానికి, సమైక్య నినాదం ఢిల్లీ దాకా వినపడడానికి అధిష్టానం తప్పనిసరిగా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి కల్పించడం వెనక లగడపాటి రాజగోపాల్ కృషి ఉంది. ఇది రాజకీయ వేదికలు కాదు, రాజకీయ అవసరాల కోసం కాదు, ప్రజా అవసరాల కోసం. ప్రజలు ఉద్యమించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో మేము పాల్పంచుకుంటున్నాం, మేము కలుస్తున్నాం, మేము గొంతు కలుపుతున్నాం. ఈ విధంగా 10 రకాలుగా, 10 విధాలుగా, 10 చోట్ల 10 మంది వారు తోచిన విధంగా వారి శక్తి మేరకు, ఆలోచన మేరకు చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఒకరే చేస్తాం, ఒక దగ్గరే చేస్తామంటే ఇది సక్సెస్ అవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి, ప్రతి గ్రామంలో జరగాలి, ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి గుండెలో కూడా మదన పడాలి. తెలుగు జాతి కోసం, తెలుగు ఐక్యత కోసం, తెలుగు చరిత్ర అర్థం చేసుకుని ప్రతి గుండె ఒకే లయతో, ప్రతి గొంతు ఒకే మాటతో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన తెలుగు జాతి గర్వపడుతుంది, తెలుగు తల్లి గర్వపడుతుంది. కేంద్రం తెలంగాణపై గతవారం అభిప్రాయం ప్రకటించాక తెలంగాణకు వ్యతిరేకం కాకున్నా సమైక్యాంధ్రకు మద్దతుగా లగడపాటి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మంది అంతర హృదయఘోష సమైక్యాంధ్రాలే. ఇది ముందు ముక్తకంఠంగా ప్రతిధ్వనిస్తుందంటూ ఉద్యమంలోకి దిగారాయన. ఒక్కొక్కరిగా వచ్చినా ఒక్కొక్కరిగా నిలబడ్డారు, మద్దతిచ్చారు. ఉద్యమం కోసం ప్రాణాలర్పించడానికి సిద్దమయ్యారు. అందుకే ఈ ఆమరణ దీక్షలు. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ గారు ఒక కోట్లాది ప్రజల అభిమతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుతున్న డిమాండ్, తెలంగాణలో కూడా అనేక లక్షల మంది ప్రజలు సమైక్యాంధ్రకు ఉన్నారు. కారణం 33 మంది ఎంపీలుగా ఒక పెద్ద రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రం నిధులు తెచ్చుకోవడం సులభం, అభివృద్ధి చెందడం సులభం. ముక్కల చెక్కలయ్యి 4 ఎంపీలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రాలను ఎవరు గుర్తించరని వివేచన చేస్తున్న ఆలోచన విధానం మేయర్లుగా చేసిన మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అభివృద్ధి అంటే నిధులు తెచ్చుకోవడమే. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ఇవాళ మనం తమిళనాడుని చూస్తే రాజకీయాలు పక్కన పెట్టి వాళ్ళు పనిచేస్తారు. కేంద్రం నిర్ణయం వెలువడ్డాక ఉద్యమ రూపురేఖలు, స్వరూప స్వభావాల కోసం టైం తీసుకున్నా ముఖ్యమంత్రి రోసయ్యను కలిశాక కార్యాచరణ ప్రకటించడానికి సిద్దమయ్యారాయన. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ లో కాలు పెట్టినప్పటి నుంచి ఆ రోజు అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. లగడపాటి రాజధానిలో దీక్షకు దిగితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని అంటూ పోలీసులు పెద్ద సీన్ క్రియేట్ చేశారు. దీంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
లగడపాటిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ స్టేషన్ ప్రాంగణంలోని నిరసనకు దిగారు రాజగోపాల్. తర్వాత సీఎం రోసయ్యను కలవడం, శాసనసభ నిరవధికంగా వాయిదా పడటంతో తీర్మానం ప్రవేశపెట్టడం కుదరదని ఆయన చెప్పడం, ఆపై రాజగోపాల్ జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో మంత్రాలు జరపడం, తర్వాత శాసనసభకు రావడం ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. కానీ ఈలోపు క్రియేట్ అయిన టెన్షన్ అంతా ఇంతా కాదు. శాసనసభ కమిటీ హాల్లో సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీటింగుకు అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం వరకు పాదయాత్ర నిర్వహించారు రాజగోపాల్. మధ్యలో పోలీసులు ఆయనను అడ్డుకోవడం, ఆయన కాదని వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. తర్వాత ఆయన ఎల్బీ స్టేడియంలోకి వెళ్లినప్పుడు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. టెన్షన్ నెలకొంది. చివరకు చిన్న మార్గం ద్వారా మైదానంలోకి ప్రవేశించి సమైఖ్యాంధ్ర చర్చా వేదికను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పేసరికి సీన్ మారిపోయింది. తర్వాత ఆయనను, ఆయన మద్దతుదారులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి బొల్లారం స్టేషన్ కు, ఆపై పాతబస్తీలోని ఫలక్నామా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపై రాత్రి పొద్దుబోయాక ఫలక్నామా నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్లి చివరికి జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి చేర్చారు. కానీ ఈ దారి పొడవునా అంతా హైడ్రామానే నడిచింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు రాజగోపాల్ ను విజయవాడ తరలించారు. విజయవాడ చేరాక రాజగోపాల్ దీక్ష స్టార్ట్ చేశారు. అంతకుముందు బందర్ రోడ్లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నేతలు దేవినేని ఉమా, ఆయన మద్దతుదారులను పరామర్శించి వారికి సాంఘీభావం ప్రకటించారాయన. సమైఖ్యాంధ్రాను విచ్ఛిన్నం చేసే శక్తులను తరిమికొడదామంటూ సమైక్యవాదులంతా కలిసికట్టుగా పోరాడాలని చెప్పడంతో ఉద్యమకారుల నుంచి మంచి స్పందనొచ్చింది. తెలుగు గడ్డని విచ్ఛిన్నం చేసి శక్తిహీనం చేద్దామనుకున్న వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని, అలాగే ఇక న్యాయం చేసిన నా మిత్రులందరికీ, సోదరులందరూ కూడా మళ్ళీ ప్రజలు చెప్తూ మనంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పి మనల్ని ఈ విజయవాడలో ఎవరు కూడా నిలువరించలేరని చెప్పి దాడి చెప్తామని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. తర్వాత విజయవాడలోని స్వరాజ్య మైదానంలో దీక్ష స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, మద్దతుదారులు, అనుచరులు అంతా అక్కడికి చేరడంతో ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. దీక్ష పూర్తయ్యాక పాదయాత్రలకు సిద్దమవుతున్నారాయన. మొత్తానికి సీమాంధ్రలో ఉద్యమ స్ఫూర్తి నింపడంతో సక్సెస్ అయ్యారు రాజగోపాల్. అన్ని వర్గాల్ని ఒక్కటిగా చేయడంలో, ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపించడంలో లగడపాటి అనిపించుకున్నారు. 6 రోజుల ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టోరీ బోర్డ్ లో.